హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకే. సో, మనము ఆల్రెడీ తెలుసు గ్రూప్ 2 మెయిన్స్ అబ్జెక్షన్ క్వెషన్స్ గురించి మాట్లాడుకుందాం మనము. ఏవైతే జెన్యూన్ ఏపీపీసీ వాడు రెఫరెన్స్ జెన్యూన్ లేనిది ఏ అబ్జెక్షన్ పెట్టినా గూడా అప్రూవ్ చేయడు. సో, బీ కేర్‌ఫుల్. అందుకే పెట్టే ముందు అబ్జెక్షన్ జెన్యూన్‌గున్నవి మాత్రమే పెడితే మనకి బెటర్. నేను ఇప్పుడు ప్రెజెంట్ చేసే వీడియోలో అబ్జెక్షన్ ఏ క్వెషన్స్‌కి జెన్యూన్‌గున్నది హార్డ్‌లీ ఒక 6 క్వెషన్స్ దాకా జెన్యూన్‌గున్నవి విత్ సోర్సెస్ చెప్తాను. సో, దాన్ని బట్టి మనము ఆ అబ్జెక్షన్స్ పెట్టి రైజ్ చేసాము విత్ సోర్స్ అయితే మోస్ట్‌లీ ఏపీపీసీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవ్వాలి అంటే వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సో, హియర్ యాస్ యూ కెన్ సీ ఇక్కడ, ఇక్కడ మనం క్లిక్ హియర్ ఇది చేస్తే అది చేసిన తర్వాత నెక్స్ట్ మనకు లాగిన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా వస్తది. ఇక్కడ ఫీ పేమెంట్ చేయండి. ఫీ పేమెంట్ అని క్లిక్ చేయండి. పేమెంట్ లాస్ట్‌లో చేయాలండి. ఫీ పేమెంట్ అని క్లిక్ చేశాక మనకు డీటెయిల్స్ అడుగుతది. మన డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ తర్వాత మన అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నంబరు దేని నుంచైతే అమౌంట్ కట్ అయితదో మళ్ళీ అది జెన్యూన్ అబ్జెక్షన్ అయితే అదే అకౌంట్‌కి రీఫండ్ గూడా అవుతుంది. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సు, బ్యాంక్ అకౌంట్ నంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్‌సి కోడు నెక్స్ట్ తర్వాత ఏ పేపర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పేపరా? సెకండ్ పేపరా? దాంట్లో సబ్జెక్ట్ గూడా అడుగుతుంది. ఫస్ట్ పేపర్‌లో ఫస్ట్ పార్ట్ అది సెక్షన్ ఏనా? సెక్షన్ బినా అని. ఇది బై డిఫాల్ట్ అదే వస్తుంది. ఆ తర్వాత క్వెషన్ నంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేచర్ ఆఫ్ ది అబ్జెక్షన్. అంటే ఏ గ్రౌండ్స్ మీద మనం అబ్జెక్షన్స్ చెప్తున్నాము అనేసి నేచర్ ఆఫ్ ది అబ్జెక్షన్ ఇక్కడ ఉంటుంది. ఇందులో ఈ ఆప్షన్స్‌లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు అనిపించిన దాన్ని బట్టి. మోస్ట్‌లీ కొన్ని వాటికి క్వెషన్ ఈస్ యాంబిగ్వియస్ కొన్ని వాటికి మల్టిపుల్ ఆప్షన్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నో ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే. సో, నౌ లెట్స్ బిగిన్ ది షో. ఓకే. ఫస్ట్ మనము పేపర్ 1లో చూద్దాం. పేపర్ 1 పేపర్ 1లో మనకు మెయిన్ అబ్జెక్షన్స్ ఎక్కువగా మనకు డిస్కస్ చేసుకునేది ఇది చెప్తున్నారు చాలామంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్‌కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ఇక్ష్వాకుస్ ఆఫ్ విజయపురి. ఆహ్, ఇన్‌కరెక్ట్ అనేది ఇది ఏపీపీసీ ఆన్సర్ ఇదిచ్చాడు. బట్ మోస్ట్‌లీ ఏపీపీఎస్ వాడు మనం ఏ అబ్జెక్షన్ ఇచ్చినా గూడా ఇది అయితే కరెక్టే ఆన్సర్. ఎందుకంటే ఇన్ దెయిర్ ఇన్‌స్క్రిప్షన్స్ ఇక్ష్వాకుస్ ఆఫ్ విజయపురి హాడ్ డిస్క్రైబ్డ్ themselves as the descendants of ఇక్ష్వాకాస్ ఆఫ్ అయోధ్య. ఇది మనకు ఇక్ష్వాకుస్ వాళ్ళ ఇన్‌స్క్రిప్షన్స్‌లో ఎక్కడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. బిఎస్ఎల్ హనుమంతరావులో క్లియర్‌గా ఆ చాప్టర్ ఫస్ట్ పేజ్‌లోనే లాస్ట్ పారాగ్రాఫ్‌లో మెన్షన్ చేశాడు. ఏంటంటే ఇక్ష్వాకన్ కింగ్స్ మాత్రం ఎక్కడా వాళ్ళు ఆహ్, అయోధ్య ఇక్ష్వాకు డైనాస్టీకి ఎటువంటి లింక్స్ ఉన్నాయనేది ఇక్ష్వాకన్ కింగ్స్ అయితే మెన్షన్ చేయలేదు. అనేది క్లియర్‌గా అక్కడ అందులో ఇచ్చాడు. క్లియర్‌గా ఇచ్చాడు అందులో. సో, అందుకని ఈ అబ్జెక్షన్ ఇది పెట్టినా మోస్ట్‌లీ వేస్టే. సమ్ ప్రైవేట్ ఆథర్ బుక్సు అందులో ఎక్కడో చోట మెన్షన్ చేశారు చేయడమైతే. ఏంటి 'వీరపురుషదత్త' అండ్ 'యెహూబల శాంతమూలుడు' వాళ్ళ ఇన్‌స్క్రిప్షన్‌లో 'వి ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ ఇక్ష్వాకాస్ ఆఫ్ అయోధ్య' అని కొన్ని బుక్స్‌లో మెన్షన్ చేశారు చేయడమైతే. బట్ అవి ఏవి ఏపీపీసీ తీసుకునే స్టాండర్డ్ బుక్స్‌లో మెన్షన్ చేసిందైతే కాదు. సో, ఇది చేసినా వేస్టే. మీకు ఓకే. మీ దగ్గర జెన్యూన్ సోర్స్ ఉంది అనిపిస్తే మీరు చేయండి. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ట్రేడ్ విత్ రోమ్ ఫ్లరిష్డ్ ఇన్ ది పోస్ట్ శాతవాహన్ ఎరా. ఓకే. ఇది చాలా కాంట్రోవర్షియల్. ఇక్కడ ట్రేడ్ విత్ రోమ్ ఫ్లరిష్డ్ ఇన్ ది పోస్ట్ శాతవాహన్ ఎరా ఓన్లీ అని గాని అలా ఏమన్నా ఇచ్చింటే కొంచెం క్వెషన్ యాంబిగ్విటీ ఉంది. ఓకే. ఎందుకంటే శాతవాహనస్ పీరియడ్‌లో బాగా ఫ్లరిష్ అయింది. అండ్ మనకి పోస్ట్ శాతవాహనన్ పీరియడ్‌లో ఇక్ష్వాకస్ పీరియడ్‌లో మనకి బిఎస్ఎల్ హనుమంతరావులోనే మెన్షన్ చేశాడు. ట్రేడ్ రిలేషన్స్ అనే టాపిక్‌లో ఈ ఈవెన్ పిఆర్ రావు ఓల్డ్ బుక్‌లో గూడా మెన్షన్ చేశాడు. ఏంటంటే ఇక్ష్వాకస్ టైమ్‌లో కూడా రోమ్ వాళ్ళతో ట్రేడ్ అనేది ఫ్లరిష్ అయింది. ఓన్లీ టిల్ ది పీరియడ్ ఆఫ్ యెహుబల శాంతమూలుడు. అతని పీరియడ్ వరకే అయింది. బట్ నాట్ అట్ ది లెవెల్ ఆఫ్ శాతవాహనస్ అంత లెవెల్‌లో అయితే అవ్వలేదు. రోమన్ వాళ్ళతో రిలేషన్స్. బట్ సమ్‌వాట్ అయితే జరగడం అయితే జరిగాయి. సో, ఇది వాడు ఏపీపీసీ ఎంతవరకు ఆ వర్డింగ్‌ని ఇంటర్ప్రిట్ చేసింది, ఎంతవరకు తీసుకుంటుంది అనే దాన్ని బట్టి మనం చూడాలి. పెట్టాలనుకుంటే మీరు సోర్సు బిఎస్ఎల్ హనుమంతరావులో కూడా పెట్టొచ్చు. అందులో మెన్షన్ చేశాడు. రోమ్‌తో ట్రేడ్ అనేది కొంచెం బాగా జరిగింది అని మెన్షన్ చేశాడు.
ఓకే. బట్ ఫ్లరిష్ అయింది అంటే చాలా బాగా జరిగింది అనే ఇంటర్ప్రిటేషనా ఎలా అనేది మనం చెప్పలేం. నెక్స్ట్ ఇంకోటి నో రూలర్ హాడ్ ఇష్యూడ్ కాయిన్స్ విత్ మోటిఫ్ ఆఫ్టర్ శాతవాహనాస్. శాతవాహనాస్ తర్వాత మనకు అదే నౌక గుర్తుగల నాణేలు. సో, ఆహ్, ఆ షిప్ సింబల్ ఉన్న కాయిన్స్ ఎవరు వదలలేదు, ఇష్యూ చేయలేదు అన్నాడు. బట్ అది కూడా మనకు కొంతవరకు కాంట్రోవర్షియలే. ఎందుకంటే అక్కడ శాతవాహనాస్ తర్వాత అంటే ఓన్లీ ఆంధ్ర రీజియన్‌లోనా? వేరే రీజియన్‌లోనా? అనేది కాంట్రోవర్సీ. సో, ఇక్కడ ఓన్లీ ఆంధ్ర రీజియన్ అనింటే సమ్‌వాట్ కొద్ది వరకు కరెక్ట్. అలా తీసుకున్నా గూడా మనకు యెహుబల శాంతమూలుడు ఆహ్, సమ్ కాయిన్స్ అంటే లేటెస్ట్ అది హార్డ్‌లీ ఒక 4, 5 ఇయర్స్ ఎక్స్‌కవేషన్స్‌లో మనకి సమ్ సోర్సెస్‌లో మెన్షన్ చేస్తాడు. యెహోబల శాంతమూలుడు టైంలో కొన్ని కాయిన్స్ దొరికాయి. వెరీ లిమిటెడ్ కాయిన్స్. మేబీ అది ఇక్ష్వాకస్ టైమ్‌లోనే ఉండొచ్చు. ఈ షిప్ సింబల్ ఉండే కాయిన్స్ అని గూడా మనకు మెన్షన్ చేశారు. సో, మేబీ ఇది కాంట్రోవర్షియల్. దీనికి అంత అథెంటిక్ సోర్స్‌తో మనం జస్టిఫై చేయడం కష్టము. బట్ రెఫర్ టు బిఎస్ఎల్ హనుమంతరావు ఇచ్చిన దాని ప్రకారము ఇది కొంతవరకు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి కూడా బిఎస్ఎల్ హనుమంతరావే కొంతవరకు చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ 'మనుమసిద్ధి' వాస్ రీఇన్‌స్టేటెడ్ అంటే ఇప్పుడు నేను చెప్పేదన్నీ ఇవి అబ్జెక్షన్ మీ ఇష్టం చేస్తారా లేదా అని. జెన్యూన్ పక్కా అబ్జెక్షన్ అనేది నేను అది గూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అవి ఖచ్చితంగా రైజ్ చేయండి. మీకు డామ్ షూర్ మార్క్స్ వస్తాయనే దానికి. ఓకే. ఇవి అబ్జెక్షనబుల్ అంటే మేబీ ఏపీపీసీ కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మోస్ట్‌లీ చేయదు. బట్ ట్రై వి హావ్ టు ట్రై. 'మనుమసిద్ధి 2' వాస్ రీఇన్‌స్టేటెడ్ ఆన్ ది థ్రోన్ బై గణపతి దేవ. ఓకే. అంతవరకు కరెక్టే. నెక్స్ట్ 'ది పవర్ ఆఫ్ నెల్లూరు చోళాస్ వాస్ అట్ ది జీనిత్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ మనుమసిద్ధి.' ఇది చాలా మంది కాంట్రోవర్సీ ఉంది. ఇది అపోజిట్ ఉంది. ఇది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామని గూడా నన్నడిగారు. బట్ ఇదేంటంటే మనకు బిఎస్ఎల్ హనుమంతరావులోనే క్లియర్‌గా మెన్షన్ చేశాడు. మనుమసిద్ధి టైమ్‌తోనే రెండవ మనుమసిద్ధి టైమ్‌తోనే వాళ్ళ డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయింది. సో, అది వాళ్ళ కింగ్డమే ఆల్‌మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఈ పీరియడ్‌లోనే. సో, అందుకే వాడు స్పెషల్‌గా అది మెన్షన్ చేశాడు. సో, ఇది అబ్జెక్షన్ చేసినా వేస్టే. ఏందంటే చా చాలా సోర్సెస్‌లో అది మీరు 'డి. శ్రీనివాస్' తీసుకోవచ్చు, లేదంటే 'బిఎస్ఎల్ హనుమంతరావు' తీసుకోవచ్చు, 'పీఆర్ రావు' తీసుకోవచ్చు. దేంట్లో అయినా గూడా మనుమసిద్ధి పీరియడ్ టైమ్‌కి వాళ్ళది ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఓకే. ఆ! అది చేయకండి వేస్ట్ ఊరికే. ఎందుకంటే మనం అబ్జెక్షన్ చేసిన తర్వాత అది జెన్యూన్ కాకపోతే మనకు రీఫండ్ గూడా రాదు. నెక్స్ట్ ఇది గూడా కొద్దిమంది అడిగారు నన్ను. ఆంధ్ర రీజన్ వాస్ నాట్ గ్రేట్‌లీ ఎఫెక్టెడ్ బై 1857 రివోల్ట్ అండ్ హాడ్ నో లోకల్ లీడర్స్. ఓకే. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. బట్ ఇక్కడ వాడు అడిగిందేంటి క్వెషను అసర్షన్‌కి, రీజన్‌కి ఉండే లింక్. అసర్షన్‌కి, ఏకి, ఆర్‌కి ఉండే లింక్ అడిగాడు. సో, మనకి 1857 రివోల్ట్ టైమ్ కంటే వి కంప్లీట్‌లీ కేమ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్. సో, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ వాడు నిజాం నవాబ్‌ది అడిగాడు. సో, నిజాం నవాబ్‌ది అప్పుడు నిజాం నవాబ్ యాటిట్యూడ్‌కి మన వాళ్ళ 1857 రివోల్ట్ దానికనేది లింక్ అయితే లేదు. ఎందుకంటే ఆ నిజాం నవాబు కంట్రోల్ ఓన్లీ టిల్ ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అప్పటికి. ఆ నిజాం కింగ్‌డమ్ వరకే. బట్ మన ఏరియాకి ఐ మీన్ దట్ ఈస్ ది ఆంధ్ర రీజన్‌కనేది సంబంధం లేదు. అందుకే దీనికి లింక్ లేదు. నాట్ కరెక్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్స్ అని ఇచ్చాడు. సో, ఇది గూడా అబ్జెక్షన్ చేయడం వేస్టు. కొద్దిమంది అడిగారని చెప్తున్నానంతే. ఇది గూడా అడిగారు నన్ను. 'బిపిన్ చంద్రపాల్ టూరు, కాకినాడ రైట్స్ కేసు డేట్స్ అనేది ఎగ్జాక్టు చెప్పలేము కాదు' అని. మీరు గన 'పిఆర్ రావు' బుక్ చూస్తే 'పిఆర్ రావు' బుక్‌లో లాస్ట్ చాప్టర్‌లోనే మనకి సమ్‌వేర్ పేజ్ నంబర్ ఎంతో ఉండాలి. లాస్ట్ చాప్టర్‌లో 'బిపిన్ చంద్రపాల్' విజిట్ వచ్చేసి ఏప్రిల్ 1903 అని క్లియర్ డేట్ మెన్షన్ చేయలేదు. బట్ ఏప్రిల్ 1907 అనేది ఇచ్చాడు. ఓకే. ఏప్రిల్ 1907 అనేది బిపిన్ చంద్రపాల్‌ది ఇచ్చాడు. సో, ఆ లెక్కలో తీసుకుంటే ఇంక మనం అబ్జెక్షన్ చేయడం కూడా వేస్టే ఇది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ అనేది ఇది మోస్ట్ కంటెన్షియస్. ఇదైతే అబ్జెక్షన్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి 'పిఆర్ రావు' బుక్‌లోనే తీసుకుంటే 'పిఆర్ రావు' బుక్‌లో ఐ మీన్ 'అవేకెనింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' చాప్టర్‌లో సెకండ్ పేజ్‌లో ఉంటుంది. అరౌండ్ 44థ్ పేజో ఏదో. ఆ పేజ్‌లో ఫస్ట్ జర్నల్ 'సత్యదూత' అని ఇచ్చాడు. ఫస్ట్ జర్నల్ 'సత్యదూత' అని ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకేంటంటే ఆ జర్నల్‌ని ఇప్పుడు అక్కడెక్కడ ఫస్ట్ 'పేపర్ ఆఫ్ కృష్ణ పత్రిక' అనేమి లేదు.
అలా ఏం లేదు. ఫస్ట్ జర్నల్ 'సత్యదూత' అని ఇచ్చాడు. హియర్ మనం అబ్జెక్షన్ రైజ్ చేసుకుంటే బెటరు. ఎందుకోసం అంటే ఏపీపీసీ ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ న్యూస్ పేపర్, జర్నల్‌కి ఎంత వరకు డిఫరెన్షియేట్ చేస్తుంది అనేది మనం ఇంకా చెప్పలేం. సో, అందుకోసం దీన్ని అబ్జెక్షన్ రైజ్ చేయండి. కావాలంటే సోర్స్ కావాలంటే మీరు 'బిఎస్ఎల్ హనుమంతరావు' అండ్ 'పిఆర్ రావు' 2 మెన్షన్ చేసుకోవచ్చు. అక్కడ ఏం ఇబ్బందేం లేదు. సో, ఇది మోస్ట్‌లీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అది అబ్జెక్షన్ రైజ్ చేయండి. చేసుకోండి. నెక్స్ట్ ఆహ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది ఈవీఎంస్ రిగార్డింగ్ ది ఈవీఎంస్ అన్నాడు. ఓకే. ఈవీఎంస్ ఫస్ట్ టైమ్ ఇన్ ఎంటైర్ స్టేట్ గోవా 99. ఈవీఎంస్ యూజ్డ్ ఫస్ట్ టైమ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ సెలెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నాడు. ఇక్కడ నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళది క్యూ అండ్ ఏ పీడీఎఫ్ ఒకటుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది క్యూఎంఏ అంటే ఈవీఎం రిలేటెడ్‌గా, ఎలక్షన్ ప్రొసీజర్ రిలేటెడ్‌గా ఇది లేటెస్ట్‌గా మొన్న జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాడు రిలీజ్ చేసిన పీడీఎఫ్ ఇది. ఐ మీన్ క్యూఎంఏ సెషన్‌ది ఇది. ఈ ఈ పీడీఎఫ్ అయితే అందులో క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఈవీఎమ్స్ వర్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ 70 కాన్స్టిట్యుయెన్సీ నంబరు పరూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ కేరళ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1982. ఓకే. 1982. సో, ఇది సోర్స్ పెట్టేసి ఈవీ ఎలక్షన్ కమిషన్ క్యూ&ఏ సెషన్ అని లేదంటే ఏదో ఒకటి ఎఫ్ఏక్యూస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అని ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ దీన్నే కావాలంటే పేస్ట్ చేసైనా పెట్టుకోండి. ఓకే. సో, అలా తీసుకుంటే ఇక్కడ వాడు సెకండ్ స్టేట్‌మెంట్‌కి వర్డింగ్ అనేది కరెక్ట్ లేదు. యాంబిగ్వియస్‌గా ఉంది క్వెషన్. ఓకే. సో, అందుకని ఆ ఇంటర్ప్రిటేషన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రైజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ వాడు ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆన్ ఎక్స్‌పెరిమెంటల్ బేసిస్ అది ఓన్లీ రిగార్డింగ్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అలా ఏమైనా మెన్షన్ చేసుంటే మేబీ స్టేట్‌మెంట్ అప్పుడు కరెక్ట్ అయ్యుండొచ్చు. ఓన్లీ జనరల్ అసెంబ్లీ సారీ ఇది కాదు పై స్టేట్‌మెంటు. కంప్లీట్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నప్పుడైతే ఈ స్టేట్‌మెంట్ కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ వాడు అలా అనలేదు. ఫస్ట్ టైమ్ జనరల్‌గా ఓకే అన్నాడు. సో, వి కెన్. నెక్స్ట్ ఇది కూడా అడిగారు నన్ను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వయలేట్ ది ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇదైతే ఏపీపీసీ వాడు ఇచ్చిన ఆన్సర్ కరెక్టే అండి. ఇక్కడ మెనీ ఆఫ్ అస్ వి కెన్ ఇంటర్ప్రెట్ దట్ ఈ సివిల్ సర్వీసెస్ కూడా పార్ట్ ఆఫ్ సెంట్రల్ సర్వీసెసే గదా! సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెసే గదా! అని అనొచ్చు. బట్ సమ్ టైమ్స్ వి హావ్ టు యాక్సెప్ట్ ది రియాలిటీ అండి. మన మిస్టేక్ అనేది మనము ఎవరైతే మనం రాసామో మన మిస్టేక్ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది సెంట్రల్ సర్వీసెస్ మీరు ఏ వెబ్‌సైట్ అయినా తీసుకోండి, లేదంటే ఏ అఫీషియల్ డాక్యుమెంట్ అయినా తీసుకోండి. ఈవెన్ ఏఆర్‌సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ సెకండరీ ఏఆర్‌సీ బుక్‌లో అయినా తీసుకోండి. ఎక్కడైనా వాళ్ళ క్లాసిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే 2 రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఓకే. ఫస్ట్‌ది ఆల్ ఇండియా సర్వీసెస్ అని, ఇంకోటి సెంట్రల్ సర్వీసెస్ అని. సో, ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆర్ నాట్ డైరెక్ట్‌లీ పార్ట్ ఆఫ్ సెంట్రల్ సర్వీసెస్. ఓకే. మోస్ట్‌లీ ఇది అబ్జెక్షన్ చేసినా కూడా వేస్టే అండి. బట్ మీ ఇష్టం మీకు చేయాలనిపిస్తే ట్రై చేస్తా అంటే చేయండి. నెక్స్ట్. హ్మ్. సో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది ప్రెసిడెన్షియల్ సిస్టమ్? ఇది మనకి ఆహ్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటు దాంట్లో ప్రెసిడెంట్ ఈస్ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ బై ది పీపుల్ అని ఇచ్చాడు. ఓకే. ఇదనేది మ్యాండేటరీ క్లాజ్ కానే కాదు. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో అది మ్యాండేటరీ క్లాజ్ అయితే కాదు. ఎందుకోసము అంటే మనకి ఈవెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ తీసుకున్నా గూడా యూఎస్ఏలో ప్రెసిడెంట్ వచ్చి వరల్డ్ మొత్తానికి ది రోల్ మోడల్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ సిస్టము లేదంటే ది ఆరిజిన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ సిస్టమే యూఎస్ఏ. ఓకే. సో, యూఎస్ఏలో తీసుకున్నప్పటికి మనకు ప్రెసిడెంట్ అనేవాడు నాట్ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్. ఇక్కడ ఎలక్టెడ్ అని ఇచ్చింటే మేబీ కరెక్టే. ఓన్లీ ఎలక్టెడ్ అని ఇచ్చింటే ఎయిదర్ అది డైరెక్ట్‌లీ గాని, ఇండైరెక్ట్‌లీ గాని అనుకోవచ్చు. బట్ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ అయితే కాదు. ఓన్లీ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ కాదు. బోత్ ఇట్ మే బి డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఎలక్టెడ్. సో, ఇక్కడ డైరెక్ట్‌లీ అని ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్‌మెంట్ అయితే తప్పు. ఆ స్టేట్‌మెంట్ అయితే తప్పుంది కాబట్టి మనం దానికి సోర్స్ అంటారా? ఇక్కడ మనకి ఇగ్నోలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఆహ్ ఇగ్నో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బుక్స్‌లో ఫిఫ్త్ చాప్టర్ అందులో మెన్షన్ చేశాడన్నమాట. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో ది ప్రెసిడెంట్ ఈస్ డైరెక్ట్‌లీ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టు ది ఎలక్టోరల్ నాట్ టు ది లెజిస్లేచర్ అండ్ హి ఆర్ షీ ఈస్ ఎలక్టెడ్ బై ది పీపుల్ ఎయిదర్ డైరెక్ట్‌లీ ఆర్ త్రూ అన్ ఎలక్టోరల్ కాలేజ్. ఎయిదర్ డైరెక్ట్‌లీ ఆర్ త్రూ అన్ ఎలక్టోరల్ కాలేజ్ అన్నాడు.
ఓకే. సో, అందుకని ఈ సోర్స్ పెట్టుకొని ఇక్కడ వర్డింగ్ అనేది యాంబిగ్విటీ ఉంది. సో, అలా పెట్టేసి ఇది అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయండి దీనికి. చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇది గూడా అడిగారు నన్ను. రిగార్డింగ్ ది పంచాయత్ సిస్టమ్ అశోక్ మెహతా 1978 అనేది. అశోక్ మెహతా అఫిషియల్ డాక్యుమెంట్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకున్నా గూడా మీకు అందులో ఫోర్త్ చాప్టర్‌లోనో, ఫిఫ్త్ చాప్టర్‌లోనో ఎక్కడో మెన్షన్ చేసుంటుంది. 2 టైర్ సిస్టమ్ 4 ఇయర్స్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశాడండి. సో, అది రైజ్ చేయడం వేస్టు. అండ్ ఇది కూడా ఇంకా విచ్ ఆర్ ది అపాయింట్‌మెంట్స్ మేడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అన్నాడు. ఇక్కడ మనకి జడ్జెస్ అనేవాళ్ళు ఉండరు. 1, 2 ఆప్షన్ లేనిది చూద్దాము అని అనుకోని ఏది లేదు. సో, కాంట్రోవర్షియల్ ఇది కంప్లీట్ ఆన్సరే లేదు అని అనుకుంటాం. కాకపోతే ఏంటంటే మనకి ప్రెసిడెంట్ కన్సల్ట్స్ కొలీజియం. ఓకే. కొలీజియం రికమెండేషన్స్ ఇస్తారు. బట్ వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ మీరు రీసెంట్‌గానే ఎప్పుడైనా చూస్తే కొలీజియం అనేవాళ్ళు ఒక 5 మెంబర్స్ లిస్ట్ ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ జడ్జెస్‌ని రికమెండ్ చేసి ఎయిదర్ అది సుప్రీం కోర్ట్‌కో, హై కోర్ట్‌కో జడ్జెస్‌గా వాళ్ళని రికమెండ్ చేసి వీళ్ళని అపాయింట్ చేయండి అని కొలీజియం అనేది రికమెండేషన్స్ ఇన్ని సర్టెన్ నంబర్ ఒక 6 మెంబర్స్ లిస్ట్ ఇస్తారు. అందులో నుంచి క్యాబినెట్ హెడెడ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్. దే రికమెండ్ ఫర్ ఎయిదర్ 6ని రికమెండ్ చేయొచ్చు. లేదంటే 2, 3ని రికమెండ్ చేయొచ్చు. ఓకే. సో, మీరు అది తీసుకున్నట్లయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇందిరాగాంధీ టైమ్‌లో అయినా గూడా అప్పుడు సీనియర్ మోస్ట్ చీఫ్ జస్టిస్ జడ్జిని సీజేఐ చేయకుండా వేరే వాళ్ళని చేశారని కూడా కాంట్రోవర్సీ వచ్చింది. అలా తీసుకున్నా లేదంటే ఆఫ్టర్ దట్ ఈవెన్ టుడే ఇప్పటికి ప్రాక్టీస్‌లో ఉండేది తీసుకున్నా కూడా ఏంటంటే ప్రైమ్ మినిస్టరే రికమెండ్ చేసేది. అంటే ఆఫ్‌కోర్స్ కొలీజియం గివ్స్ ది సజెషన్ లిస్ట్. ఒక లిస్ట్ అనేది కొలీజియం ఇస్తది. ఆ కొలీజియం కన్సల్టేషన్ అనేది కంకరెన్స్ అని మనకు సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు మనకు తెలిసిందే. అందులో మెన్షన్ చేసేది. బట్ అల్టిమేట్‌గా వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత మన క్యాబినెట్టే మనకు రికమెండ్ చేసేది. మన ప్రెసిడెంట్‌కి రికమెండ్ చేసేది. సో, దీని ప్రకారం అయితే ఇది కరెక్టే అండి. సో, ఇందులో ఏం అబ్జెక్షన్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చి వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రోవర్షియల్ ఆర్టికల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈస్ ఆర్టికల్ 356. ఓకే. ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ స్టేట్మెంట్‌తోనే ప్రాబ్లమ్ మనకి. అసర్షన్ రీజనింగ్ ఇచ్చారు కాబట్టి ఇది ఇంటర్ప్రిటేషన్ మేజర్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వెన్ ఏ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది కరెక్టే. ఇది ఈ రీజనింగ్ స్టేట్మెంట్ వరకు కరెక్టే. ఇక్కడ దిస్ స్టేట్మెంట్ ఈస్ డైరెక్ట్‌లీ మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. సో, ఇది స్టేట్మెంట్ కరెక్టే. కానీ ఇక్కడ అసర్షన్ ఏమన్నాడు? మోస్ట్ కాంట్రోవర్షియల్ అన్నాడు. ఇది ఎందుకు ఆర్టికల్ 356 కాంట్రోవర్షియల్ అయింది అంటే, బికాస్ ఆఫ్ ది మిస్‌యూజ్ ఆఫ్ థిస్ ప్రొవిజన్. ఓకే. అంతేగాని ఈ ప్రొవిజన్ ఉండడం వల్ల కాన్స్టిట్యూషన్‌లో ఇది మెన్షన్ చేయడం వల్ల కాంట్రోవర్సీ అవ్వలేదది. దాన్ని మిస్‌యూజ్ చేయడం వల్ల కాంట్రోవర్సీ అయింది. సో, అందుకోసమని ఏ అనేది ఆర్‌ని డైరెక్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తదా అనేది కాదు. మోస్ట్‌లీ ఇట్ కెన్ బి సెకండ్ పాయింట్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. బట్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ అనేది రావచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ కాంట్రోవర్షియల్ స్పెషల్‌గా అడిగాడు కాబట్టి ఇదేమో జస్ట్ మియర్ మెన్షనే. ఓకే. రెగ్యులర్‌గా కాంటెంపరరీ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ మిస్‌యూజింగ్ ది పవర్ ఆఫ్ ఆర్టికల్ 356 అలాంటిదేమన్నా ఇచ్చింటే ఓకే. రీజనింగ్ కరెక్టే. బట్ మియర్ కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేయడం వల్ల అది కాంట్రోవర్సీ అవ్వలేదు. ఓకే. సో, ఇది కూడా అడిగారు. దేర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ. రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ కమ్స్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే. మనకు రీసెంట్‌గా కూడా సుప్రీం కోర్ట్ జడ్జిమెంటు కేరళలో రీసెంట్‌గా ఒక 3, 4 ఇయర్స్ బ్యాకు ఫోర్స్డ్ కన్వర్షన్ జరిగి మ్యారేజ్ జరుగుతాయన్నప్పుడు కూడా కేస్‌లో సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్పింది. రైట్ టు మ్యారేజ్ ఈజ్ అన్ ఇంప్లిసిట్ ఫండమెంటల్ రైట్. ఇక్కడ వాడేమన్నా అంటే స్టేట్మెంట్ అదే మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చాడు. దేర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ. ఓకే. డైరెక్ట్‌గా మనకు ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అనేది ఎక్కడా లేదు. సో, అందుకని ఇది స్టేట్మెంట్ కరెక్టే. ఇందులో మీరేం అబ్జెక్షన్ పెట్టుకోవడానికి లేదు. పెట్టుకున్న వేస్టే. దట్స్ మై ఒపీనియన్ ప్యూర్‌లీ. ఓకే. నో ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఇంప్లిసిట్ అది. ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఉంది. రైట్ టు ప్రైవసీ బిఫోర్ పుత్తుస్వామి కేసు ఇట్ వాస్ రైట్ టు ప్రైవసీ. బట్ ఇట్ వాస్ ఇంప్లిసిట్. బట్ ఆఫ్టర్ పుత్తస్వామి కేస్ ఏం చెప్పింది సుప్రీం కోర్ట్? రైట్ టు ప్రైవసీ అనేది కళాఖండిగా ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. మనకి ఎయిదర్ కాన్స్టిట్యూషన్‌లో డైరెక్ట్ మెన్షన్ చేసిన దాంట్లో అయినా రైట్ టు మ్యారీ అని మెన్షన్ చేసలేదు. ఎయిదర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ గాని, లేదంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్ జడ్జిమెంట్స్‌లో గాని ఫండమెంటల్ రైట్ డైరెక్ట్‌లీ అని మెన్షన్ చేయలేదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్స్ కమ్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఈ పలానా ఆర్టికల్ లేదంటే ఇట్ ఈస్ ఇంప్లిసిట్ ఇన్ దిస్ పలానా ఆర్టికల్ అని మెన్షన్ చేశారు. సో, ఇది అబ్జెక్షన్ చేసుకోవద్దని దట్స్ మై సజెషన్. ఓకే. సో, దీంతో మనకి పేపర్ 1 అబ్జెక్షన్స్ కంప్లీట్ అయ్యాయి.
Next, let's see the paper 2 objections. Paper 2. So paper 2 లో which of the following factors could potentially contribute to the stagflation? ఇది మియర్ వర్డింగ్‌తో మనల్ని గేమ్ ఆడాడు. ఇక్కడేంటంటే ఓకే. ఈ అందరికీ 3 ఆప్షన్స్ ఏమి ఇబ్బందేముండదు. సో, ఆల్ 3 ఆప్షన్స్ డైరెక్ట్‌లీ స్టాగ్ఫ్లేషన్ డెఫినిషన్ అంటేనే మనకు డైరెక్ట్ డెఫినిషన్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్ ఏంటండి? ఇన్‌ఫ్లేషన్ ఎక్కువుండాలి, ప్రొడక్షన్ తక్కువుండాలి, గ్రోత్ రేట్ తక్కువుండాలి. సో, ఇన్‌ఫ్లేషన్ ఎక్కువుంది, ప్రొడక్షన్ తక్కువుంది అంటే డిమాండ్ గూడా ఆబ్వియస్‌గా తక్కువుంటది. సో, కన్స్యూమర్ స్పెండింగ్ ఎందుకంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువుండాలి. అది దట్స్ అనదర్ కండిషన్. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువుంది అంటే ఇట్స్ ఆబ్వియస్‌లీ అగ్రిగేట్ డిమాండ్ కన్స్యూమర్ స్పెండింగ్ తక్కువుంటది. సో, ఇంతవరకు కన్ఫర్మ్ ఓకే. బట్ ఈ ఫోర్త్‌దనేదే మనకు డౌట్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకోసం అంటే అప్రిషియేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ లీడింగ్ టు రిడక్షన్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ కాంపిటీటివ్‌నెస్. ఓకే. ఇక్కడ వాడు క్వెషన్ అడిగిందేంటి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కుడ్ పొటెన్షియల్లీ కాంట్రిబ్యూట్ టు స్టాగ్ఫ్లేషన్. సో, ఏ ఇలా ఏది చేస్తే మనకు స్టాగ్ఫ్లేషన్ అవ్వచ్చు అనేది. ఇక్కడ ఈ మూడిటికి అనేది బై డిఫాల్ట్ మనకు డెఫినిషన్‌లో పార్టే కాబట్టి ఓకే. కన్ఫర్మ్ అనుకుంటాం. ఇక్కడ ఇదనేది యెస్. ఇట్స్ ఆబ్వియస్‌లీ మనకు అలా చేస్తే అది కూడా స్టాగ్ఫ్లేషన్‌కి దారి తీస్తుంది. బట్, బట్ ఈ ఈ పర్టిక్యులర్ ఏంటి డొమెస్టిక్ కరెన్సీని అప్రిషియేట్ చేయడం వల్ల, ఎక్స్‌పోర్ట్ కాంపిటీటివ్‌నెస్ తగ్గడం వల్ల స్టాగ్ఫ్లేషన్ వస్తది అనే దానికి మనకు ఐ మీన్ మెనీ కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఎందుకోసం అంటే ఈవెన్ హార్డ్‌లీ 2, 3 ఇయర్స్ నుంచి మీరు ఎకనామిక్ సర్వే చదివితే అవర్ ఎకానమీ ఈస్ కంప్లీట్‌లీ సర్వైవింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ డొమెస్టిక్ మార్కెట్. ఓకే. మన ఎకానమీ పోస్ట్ కోవిడ్ టైమ్‌లో ఈవెన్ పోస్ట్ కోవిడ్ అయినా, ప్రీ కోవిడ్ అయినా గూడా ఐ మీన్ అరౌండ్ 2010 ఆ టైమ్‌లో తీసుకున్నా గూడా అప్పుడు పార్ట్ ఆఫ్ వరల్డ్ వైడ్ క్రైసిస్ వచ్చింది. ఆ టైమ్‌లో అయినా, పోస్ట్ కోవిడ్ టైమ్‌లో అయినా గూడా ఆహ్, డిస్పైట్ ది ఎక్స్‌టర్నల్ షాక్స్ వి ఆర్ సర్వైవింగ్. అవర్ ఎకానమీ ఈస్ సో మచ్ రెసిలియంట్ అని ఇది ఎందుకోసం అంటే బికాస్ ఆఫ్ అవర్ డొమెస్టిక్ కన్జంప్షన్. ఓకే. సో, డొమెస్టిక్ కన్జంప్షన్ ఉండడం వల్లే మనం స్టాగ్ఫ్లేషన్ అనే స్టేజ్‌కి రాలేదు. సో, అందుకోసమని ఇది పర్ఫెక్ట్ కరెక్ట్ అని చెప్పలేం. ఓకే. ఈ స్టేట్‌మెంటు పర్ఫెక్ట్ అని చెప్పలేం. సో, అందుకని వి కెన్ యాక్సెప్ట్ ఇట్ యాస్ ఎ స్టేట్‌మెంట్. వి కెనాట్ యాక్సెప్ట్ ఇట్ యాస్ స్టేట్‌మెంట్. ఎందుకంటే ఇది ఒక్కటే అయితే సరిపోదు మనకి. ఓకే. అందుకని ఇది అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే. నెక్స్ట్ ఆ స్టాగ్‌ఫ్లేషన్ అనే దానికి మనం సోర్స్ అనేది చెప్పలేమండి. ఎందుకంటే స్టాగ్‌ఫ్లేషన్ డెఫినిషన్ అయితే ఫస్ట్ 3 పాయింట్స్‌లోనే కవర్ అయిపోతది. బట్ మనకు డెఫినిషన్‌లో లేదు కదా అనేది అబ్జెక్షన్ రైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎక్స్‌ప్లెయిన్ చేయడం బెటర్. అండ్ ఇక్కడ ఇది కూడా అడిగారు నన్ను 33.71 అని. కాదండి. ఇది వాడు అడిగింది బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 24, 25 ఇదొచ్చేసి మనకు సర్వేలో మెన్షన్ చేసింది ఫ్యాక్టర్. సో, ఇదేం కరెక్టే. అదే ఏపీపీసీ ఈస్ కరెక్ట్. సో, మోస్ట్‌లీ ఏపీపీసీ హాస్ టేకెన్ సో మచ్ కేర్. అంటే అంత ముందులాగా మనకంత బ్లండర్ మిస్టేక్స్ అలా ఇచ్చింది చాలా తక్కువండి. నెక్స్ట్ ఇది వేస్ట్ టైపు అప్రోప్రియేట్ డిస్పోజల్ మెథడ్. సో, ఇందులో మనకి ఆర్గానిక్ వేస్ట్ వాడిచ్చిన స్టేట్మెంట్స్ వరకు చూసుకుంటే, నేను దీనికి సోర్స్ గూడా పెట్టాను. జస్ట్ ఎ మినిట్. అప్రోప్రియేట్ వే ఆఫ్ డిస్పోజల్ మెథడ్ దేనికి? ఈ టైప్ ఆఫ్ వేస్ట్‌కి. సో, హజార్డస్ వేస్ట్‌కి ఏ టైప్స్ అప్రోప్రియేట్ వే ఆఫ్ డిస్పోజల్ హజార్డస్ వేస్ట్‌కి ఈ వేస్ అన్నీ ఫస్ట్ ప్రిఫరబుల్ వే ల్యాండ్‌ఫిల్ అని క్లియర్‌గా మనకు ఇది మన ఇగ్నోలో టాపిక్ అండి. ఇగ్నోలో ఇగ్నోలో టాపిక్ ఇది. సో, ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకోండి. సో, ల్యాండ్‌ఫిల్ అనేది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే ఆఫ్ డిస్పోజల్. ఓకే. ఓకే. మేబీ మ్యాచ్ ది ఫాలోయింగ్‌లో వేరే దానికి సెట్ అవ్వదు అని ఇప్పుడు డీకి 3 ల్యాండ్ ఫిల్లింగ్ అనేది వర్కౌట్ అవుతది అంటే, అట్లా తీసుకుంటే మేబీ ఏపీపీసీ ఈజ్ కరెక్ట్. కానీ హజార్డస్ వేస్ట్‌కి ల్యాండ్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. అండ్ ప్లస్ మోస్ట్‌లీ బ్రోకెన్ గ్లాస్ పీసెస్‌కి ఏంటంటే, మనం ఇన్సినరేషన్ చేసి మళ్ళీ తర్వాత ఇది చేస్తాం. సో, అది అయితే కాంట్రోవర్షియలే. సో, ఈ సోర్స్ పెట్టేసి మీరు సోర్స్ పెట్టేసి దీనికి ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఇది మోస్ట్‌లీ ఛాన్సెస్ ఉన్నాయి. ఏందంటే హజార్డస్ వేస్ట్‌కి ల్యాండ్ ఫిల్లింగ్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. ఓకే. అండ్ బ్రోకెన్ గ్లాసెస్ దానికి ఫస్ట్ ఇన్సినరేషన్ చేయాల్సిందే. తర్వాతే ఏమైనా గూడా. ఓకే.
నెక్స్ట్ నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ నీడ్స్ టు అప్రూవ్ యూజ్ సర్ప్లస్ ఫుడ్. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. యాక్చువల్లీ ఇది ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ అనేది ఆన్సర్. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఇది ఎక్కడి నుంచి అంటే దీనికి సోర్స్ క్లియర్ చెప్తాను. మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్స్లోనే వర్డింగ్లోనే చెప్తాను. పిఐబి వాడు he has given an article on this particular day 16th May 2018. అందులో బయోఫ్యూయల్స్ అండ్ రిలేటెడ్గా కమిటీ ఉండాలి మనకి అని మెన్షన్ చేస్తూ ఇక్కడ చూడండి, ఫార్మర్స్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ నాట్ గెట్టింగ్ అప్రోప్రియేట్ ప్రైస్ ఫర్ దేర్ produce during the surplus production phase. Taking this into account, the policy allows use of surplus food for productive ethanol blending with the approval of NBCC. Okay, National Biofuel Coordination Committee. Ani. So farmers are not getting appropriate price for their produce during this. చూడండి, ఇదే స్టేట్మెంట్ తీసి లేపేశాడు, ఇదే స్టేట్మెంట్ డైరెక్ట్ తీసి లేపేశాడు. సో ఇది ఆబ్వియస్లీ కంపల్సరీ పెట్టండి, ఇది కరెక్టే డెఫినెట్లీ. ఓకే. అండ్ ఇంకోటి మనకి సమ్వేర్ అది ఎక్స్టింట్ అనేది కూడా ఎవరు అడిగారు, అది కూడా అది కూడా డామ్ షూర్ అండి. దానికి సోర్సెస్ అందరూ చెప్తుంటారు కదా అని నేను అది మెన్షన్ చేయట్లేదు. అది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇది సిఆర్ వచ్చేసి అసలు క్రిటికలీ ఎక్స్టింట్. ఓకే. ఇది అందరూ పెడుతుంటారని చెప్పలేదు అంతే. నెక్స్ట్ ఈ 140 బయోజియో సైకిల్ మెయిన్ రిజర్వ్ ఈజ్ నాట్ ఏ సాయిల్ అని. ఇది యాక్చువల్లీ మనకి ఇది కాంట్రవర్సీ డిఫరెంట్ సోర్సెస్‌లో డిఫరెంట్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇగ్నోలోనే మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క క్లాస్ దాంట్లో ఒక్కొక్కలాగుంది. సో దీన్ని చేయొచ్చు. ఫాస్ఫరస్ సైకిల్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. కానీ సల్ఫర్ సైకిల్ కూడా మనకు కొన్ని చోట్ల మెన్షన్ చేశారు. సో ఇది ట్రై చేస్తా అంటే ఇగ్నోర్ రెఫరెన్స్ పెట్టేసి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది ఇన్సి ప్లాస్మా గ్లాసిఫికేషన్, గ్యాసిఫికేషన్. సో ఇక్కడ ఇగ్నో దాంట్లోనే ప్లాస్మా గ్లాసిఫికేషన్ ఇక్కడ చూడండి. ప్లాస్మా గ్యాసిఫికేషన్ waste with low negative values has attracted interest as a source of energy, spared process development for treatment, even municipal solid waste. ఆ తర్వాత దాని నుంచి మనకు ఈ పైన సిన్ గ్యాస్ అవుట్లెట్ నుంచి గ్యాసెస్ వస్తాయి. ఇక్కడ ప్లాస్మా గ్యాసిఫికేషన్ నుంచే మనకి కన్వర్షన్ ఆఫ్ రీసైక్లబుల్ వేస్ట్ టు కార్బన్ బేస్డ్ ఫ్యూయల్స్. ఓకే, ఈ ఆర్గానిక్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని వేరే వాటిని ఆర్గానిక్ బేస్డ్ ఫ్యూయల్స్ అంటే సిన్ గ్యాస్గా కన్వర్ట్ చేయడానికి ప్లాస్మా గ్యాసిఫికేషన్ మెథడే వాడతాం. సో దాన్ని సోర్స్గా పెట్టుకొని యూ కెన్ అబ్జెక్ట్. ఓకే, ఆ క్వశ్చన్కి. నెక్స్ట్ సిఎఫ్సిస్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కంట్రిబ్యూట్ టు క్లైమేట్ చేంజ్. ఇది అడిగారని మెన్షన్ చేస్తున్నాను అంతే. ఆఫ్ కోర్స్ సిఎఫ్సిస్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. ఓకే, మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్, హెచ్సిఎఫ్సిస్ కాదు ఇది సిఎఫ్సిస్. సిఎఫ్సిస్ అనేది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కూడా. ఓకే, సో అందుకే అది రెండిటికి పనికొస్తుంది. సో దీని ప్రకారం నేను నాకు అనిపించిన మెయిన్ ఇంపార్టెంట్ డామ్ షూర్ అబ్జెక్షన్స్ చెప్పాను విత్ సోర్సెస్. ఓకే, సో ఈ మెథడ్లో ఫాలో అయిపోయి అన్ని మీరు సబ్మిట్ చేసేయండి. సో దట్ వీ కెన్ యూ కెన్ క్రాక్ ది ఎగ్జామ్. ఓకే అండి, థ్యాంక్ యూ.